హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై స్వీటీ కుకింగ్ ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి శుక్రవారం వ్లాగ్. రెండో శుక్రవారం ఉంటుంది కదండి, ఈ రెండో శుక్రవారం పూజ కూడా మీకు చూపిస్తాను. నేనైతే ఎలా చేసుకున్నాను, ఏ టైంకి లేసాను అని ఉంటుంది కదా. నేనైతే ఎర్లీ మార్నింగే లేసాను. 4:15 4:30 ఆ టైం అయింది. లేచి గుమ్మాలన్నీ కడిగేసుకొని, బయట వరండా కడిగేసుకొని, ముగ్గు అయితే పెట్టేసుకున్న తర్వాత స్నానం అయితే చేసి వచ్చాను. నిన్న నైట్ ఇంకా నేనేం తోమలేదు. ఇంకా సరే అని చెప్పేసి స్టవ్ అంతా క్లీన్ చేసుకొని ఉన్న పనులన్నీ ఫినిష్ చేసేసుకున్నాను. చూసారు కదా, ఇంకా వెలుతురు కూడా రాలేదు. ఇంకా స్నానం చేసి వచ్చి ఇంకా స్టవ్ పైన ముగ్గు అలా వేసేసుకుందాం అనేసి తీసుకుని వచ్చానమాట. స్టవ్ మీద కొన్ని వాటర్ ఉన్నాయి, కడిగిన వాటర్. ఇంకా అనుకుంటాం కానండి, ఎంత టైంకి లేచినా కూడా పనులు అయ్యే టైంకే అవుతాయి. నాకు తెలిసి అయితే అలానే అనిపిస్తుంది నా మనసుకి అయితే. ఎప్పుడు ఏ టైంకి ఏది జరగాలో అదే జరిగిద్ది అన్నట్టుగా ఈరోజైతే రుజువైంది. నేను ఎర్లీ మార్నింగే లేచాను. ఈరోజు మాత్రం పోయిన ఫస్ట్ శుక్రవారమే అనుకున్నానండి. అమ్మవారికంట అసలు మనం పాలు పెట్టి ఆమెకి అదే కలకండ అంటారు కదా, పాలతో చేసిన కలకండ చాలా ఇష్టం అంటండి. ఆమెకి చాలా ప్రీతికరమైందంట వంట. పరవన్నం తర్వాత అది చాలా ఇష్టం అంట అమ్మవారికి. నేను ఫస్ట్ శుక్రవారమే చేద్దాం అనుకున్నాను, అసలు ఇంకా కుదరలేదు. ఎందుకులే అంటే నేను కూడా వీడియో చూశాను, యూట్యూబ్లోనే చూశాను చేద్దామని, ఎట్లా వస్తుంది ఏంటని చూశాను. ఇంకా ఫస్ట్ శుక్రవారం ఎందుకులే, మళ్ళీ మా హస్బెండ్ అన్నారు అనమాట, ఒకవేళ వచ్చినా రాపే నువ్వే ఇబ్బంది పడతావు కదా, ఎందుకు, అదొకలాంటి ఫీలింగ్లో ఉండిపోతాం కదండి. ఇంకా అందుకనే వద్దులే అంటే ఇంకా సరే అనేసి పరవన్నం ఉండాలి ఫస్ట్ శుక్రవారము. ఈ శుక్రవారం అట్లీస్ట్ నేను తప్పకుండా చెయ్యాలి, ఎందుకు రాదు అన్నట్టుగానే చూశానండి. 2-3 సార్లు చూశాను, వీడియో చూసి ట్రై చేస్తున్నాను. ఈరోజైతే అమ్మవారిని తలుచుకొని పాలైతే స్టవ్ పైన అయితే పెట్టేసుకున్నాను. గిన్నెకి పసుపు రాసి కుంకుమ పెట్టేసి బొట్లు పాలైతే స్టవ్ పైన పెట్టాను. 1/2 లీటర్ పాలే తీసుకున్నాను. ఇక్కడ చూసారు కదా శంకు చక్ర నామాలని మీషోలోనే తీసుకున్నాను. ఎలా ఉంటాయి అని అనుకున్నాను. క్వాలిటీ చాలా బాగున్నాయండి క్వాలిటీ అయితే. ఇదే నేను వీడియో తీద్దాం అనుకున్నాను కానీ తను ఈవినింగ్ వచ్చాడు. అసలు రాదనుకున్నాను, డెలివరీ అవ్వదనుకున్నాను. థర్స్డేనే వచ్చేసింది డెలివరీ. నేను శుక్రవారానికి మంచి పూజ చేసుకోవడానికి అయితే సిద్ధమైపోయింది. పాలు ఆఫ్ అయిపోవాలండి, మంచిగా మరిగిపోయి మనం వేసిన దానికన్నా ఆఫ్ అయిపోయిన తర్వాత ఒక నిమ్మకాయ ఉంటుంది కదండి, నిమ్మకాయ దాంట్లో కొన్ని వాటర్ వేసి మిక్స్ చేసుకొని గిన్నెలో ఆ నిమ్మకాయ నీళ్ళని ఈ పాలు మరిగిన దాంట్లో వేసుకుంటూ కలుపుకోవాలి. అప్పుడు జస్ట్ అది విరిగిపోయినట్టుగా అలా వస్తూ ఉంటుంది. కానీ ప్రసాదము కుదిరిందండి, చాలా బాగా కుదిరింది. అమ్మవారికి ఎలా నచ్చిందో నాకైతే తెలియదు, కానీ నా ప్రేమంతా పెట్టి చేశాను. కానీ టైం అయితే పట్టిందండి, ఎగ్జాక్ట్గా చెప్తున్నాను కదా, టైం అయితే పట్టింది. ఇక్కడ చూడండి, ముందు నేను ఎలా చేశానని చెప్తాను. ఫస్ట్ అయితే అక్కడ ఇరిగిపోయాయి కదా పాలు, కొంచెం నేనైతే ఎడిటింగ్ అనేది చేశాను, చాలా లెంతీగా ఉందని చెప్పేసి. అయిపోయిన తర్వాత పంచదారని తీసుకోండి, అంటే 1/2 లీటర్గా కప్పు అంత తీసుకున్నాను. అక్కడ గిన్నె ఉంది కదా బౌల్, దాని నిండా తీసుకొని ఒక హాఫ్ కొంచెం ఒకసారి వేసి అది కరిగిపోయిన తర్వాత ఇంకో హాఫ్ వేయండి. అలా ఒకేసారి వేసారనుకోండి నీరులాగా అయిపోతుంది. అలా పొరపాటుగా అలా చేయకండి. ఒక హాఫ్ వేసుకొని అది 2 నిమిషాలు అయ్యి కరిగిపోయిన తర్వాత ఇంకొక హాఫ్ వేసుకొని కలిపేసుకుంటూనే ఉండాలి. అస్సలు పక్కకి రాకూడదండి. ఇది ఒక్కటే ప్రాబ్లం అనిపించింది నాకైతే. అక్కడే టైం అంతా అయిపోయింది, 1/2 అవర్ టైం పట్టిందండి దగ్గరగా. ఆ పాలన్నీ ఇంక అదే ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే బాగుండేదేమో, తొందరగా అయిపోయేదేమో, కానీ రాలేదు. ఇది నార్మల్ మిల్కేనండి, కానీ అసలు టేస్ట్ ఉందండి. కలకండ టేస్ట్ చాలా బాగా అనిపించింది. అమ్మవారి దగ్గర నేను ఇట్లా తినిపిస్తున్నట్టు పెడతానండి, ఆ చేతిలో నుంచి జారిపోయి కింద పడిపోయింది. నేను అసలు తీయడానికి కూడా కుదరలేదు. ఇంకా అమ్మే తీసుకొని తింటదేమోలే అన్నట్టుగా అనిపించింది నా మనసుకైతే. పూజ మాత్రం నేను చెప్పాను కదా లేట్ అయింది, అయినా కూడా ఎలాంటి హడావిడి లేకుండా నా పనులు అనేది ఇక్కడ చేసేసుకుంటానండి. ప్రాబ్లం ఏం లేదు. ఏదో ఒకటి చేసి పెట్టచ్చు కదా, పూజ అనేది మనస్ఫూర్తిగా స్వీకరిస్తే అంతే చాలా అనిపిస్తుంది. ఇంకా అక్కడ పూజ చేసుకొని కాఫీకి అయితే పాలైతే పెట్టేశాను. ఇంకా కాఫీ తాగుతానంటే ఇక్కడ చూసారు కదా, తామర పూలు తెమ్మంటే మా హస్బెండ్ పొద్దున్నే వెళ్ళి తెచ్చారు. పూజకైతే అందుకోలేదు, అక్కడ పెడదామన్నా కూడా కుదరలేదండి నాకైతే. ఇప్పుడు వెళ్ళాను నేను పెట్టడానికి, కుదరలేదు. సరే రేపు వెంకటేశ్వర స్వామికి 7 వారాల శనివారం వ్రతం ఉంది కదా, అది చేద్దామని తెప్పించాను. తులసి మాల, మల్లెపూలు, కొన్ని గులాబీ పూలు, చామంతులు అవన్నీ నిన్ననే ఉన్నాయి. ఈ తామర పూలు తెప్పించాను. సరే వీలైతే సాయంత్రం పెడతాను, లేకపోతే రేపు పెడతానని చెప్పేసి వాటిని కట్ చేశాను కాడల్ని.
అయితే మా హస్బెండ్ చెప్తున్న వాటిని నీళ్ళల్లో ఏమన్నారు అని చెప్తుంటే నేను అలానే ముడి కడుతుంటే చెప్తున్నారనమాట. చెప్తుంటే అర్థం కావట్లేదా అని చెప్పేసి ఇటు పక్కనేమో అన్నం వండుతున్నాను. ఇప్పుడైతే మా పాప లేచిన తర్వాత అసలు ఆట కాసేపు ఆడాలి. ఒక 10 నిమిషాలైనా బెడ్ పైన ఆడింది లెగరు. ఎన్ని వ్రతాలున్నా, ఎన్ని ఉన్నా కూడా అండి, ఈ వంట, ఈ బాక్స్ పని మాత్రం తప్పదు. మనం ఎంత ప్రశాంతంగా చేసుకుందాం అనుకున్నా, కొంచెం టైం అవుతుంటే మైండ్లోకి వచ్చేస్తుంది. అమ్మో టైం అయిపోయింది, బాక్స్ కట్టాలి, మళ్ళీ ఇబ్బంది అన్నట్టుగానే అనిపిస్తూ ఉంటుంది కదా. ప్రతి ఇంట్లో ఉన్నదే కదండి ఇది మాత్రము, నిజంగా చెప్తున్నాను. ఇక్కడైతే నిమ్మకాయ పులిహోర చేయడం అంటే, నిమ్మకాయ పులిహోర మా పాపకు చాలా ఇష్టం కదా. ఇంకా కర్రీ అయితే ఏం ఉండట్లేదు, రైస్ చేశాను కదా. నిమ్మకాయ పులిహోర తీసుకెళ్తారంటే తీసుకెళ్తామని చెప్పారు. ఇంకా ఇక్కడైతే ఫస్ట్ అయితే పచ్చిమిర్చి ఇది ఉంది చూసారా, ఈ ఫ్రై ప్యాన్ నాకు చాలా బాగా నచ్చిందండి. నాకు సరిపోతుంది, తాలింపుకైతే మంచి సరిపోతుంది. పెద్ద గిన్నె పెట్టకుండా, స్టవ్ మీద అటు ఇటు కదలకుండా పర్ఫెక్ట్గా సూట్ అయింది నాకైతే. ఇట్లయితే తాలింపు అయితే వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు వేసుకొని మంచిగా వేయించుకుంటున్నాను. ఇప్పటి నుంచి అయితే ఇంకా నేను అనుకుంటున్నాను పల్లీ ఆయిల్ వాడదామనిపించిందండి. మా అమ్మ వాళ్ళు ఇంకా పల్లీ ఆయిలే వాడతారు, చాలా బాగుంటుంది ఫ్లేవర్ అయితే. అసలు ఇంకా చిన్నప్పుడైతే ఇంకా బాగుండేది ఫ్లేవర్. అసలు ఇప్పుడు అంతా తగ్గిపోయింది లేండి, అంతా కల్తీ అయిపోయి తగ్గిపోయాయి. ఈ ఫ్రీడమ్ ఆయిల్ మానేసి ఆ గ్రౌండ్నట్ ఆయిల్ అయినా వాడదామని అనిపిస్తుంది. పసుపు చూసారా, కొంచెం ఒక పించే వేస్తానండి. నాకు ఎందుకో నిమ్మకాయ పులిహోరలో ఎక్కువ పచ్చగా ఉంటే అస్సలు నచ్చదు. లైట్గా ఉంటేనే అది నిమ్మకాయ పులిహోరలాగా చాలా బాగుంటుంది కదా. ఇక్కడైతే నేను ట్రైపాడ్కి పెట్టాను, బ్యాక్ కెమెరా కదండి, నాకు అసలు తెలియదు కదా. అప్పటికే టైం అయిపోతుంది, నా ఫేస్ ఏమో కనపడట్లేదు. పెట్టయితే వచ్చాను కానీ నా ఫేస్ కనపడలేదు, ఎవరు తీయడానికి అయితే ఎవరు లేరు. ఇంకా సర్లే అని చెప్పేసి వస్తే వచ్చింది, ఎలా వచ్చినా ఏం కాదు, మరి ఏం చేస్తాము, టైం అయిపోతుంది. ఆ ట్రైపాడ్ పెట్టుకొని కూర్చుంటే కుదరదు కదా, వీడియో తీసుకుంటూ కూర్చుంటే అనేసి అన్నం అయితే తీసి ఒక గిన్నెలో వేసేసుకొని, నిమ్మకాయలు 2 పట్టాయండి నాకైతే. ఆ రైస్కి 2 పట్టాయి. కొంచెం ఉప్పు చిన్న అయితే 2 పట్టాయి నాకైతే. ఇంకొకటి ఏమైనా పట్టిద్దేమో అనేసి హాఫ్ నిమ్మకాయ అక్కడ పక్కకు పెట్టుకున్నాను. మా పాప చూసారా బ్రష్ చేసుకొని వచ్చింది. ఇలా తిరుగుతూనే ఉంటుందండి, టైం అయ్యేంతసేపు వరకు కూడా తిరుగుతూనే ఉంటుంది. అమ్మాయి ఏం చేస్తున్నావు అమ్మ అని అడుగుతుంది. తెలుసు, చూస్తుంది కదా, మళ్ళీ అడుగుతుంది అనమాట పక్కన చేరి. ఏం లేదమ్మా నిమ్మకాయ పులిహోర చేస్తానంటే, నాకు బాక్స్లో పెట్టు అంటుంది. సరేలే బాక్స్లోనే పెడతానంటే, టిఫిన్కి పెట్టవా కొంచెమైనా అంటుంది. సరే పెడతాలే అమ్మా అనేసి అని అన్నాను. ఇంకా వాళ్ళ స్కూల్లో కూడా చెప్పారనమాట, కలర్ఫుల్గా డ్రెస్సులు ఏమన్నా తెచ్చుకోండి, ఫ్రూట్స్ కానీ, ఇంకా పులిహోర, పరవన్నం అంటే ప్రసాదంగా ఇంట్లో చేస్తాం కదా, అవి కూడా పెట్టండి అని చెప్పారనమాట. ఇంకా సరే అనేసి పులిహోర అయితే తీసుకెళ్తుంది కదా, ఇష్టంగా తింటుందని చెప్పేసి పెట్టాను. ఇక్కడ చూసారా, ఇంకా మళ్ళీ బాక్సెస్ కడుతున్నాను ఇంకా ఇక్కడ కూర్చొని. ఇంకా మా పాపకి ఏం రాకూడదు కదా, ఇక మా హస్బెండ్ వచ్చి సెట్ చేశారనమాట. కొంచెం ట్రైపాడ్ వస్తుందా అని అడుగుతుంటే, వస్తుందిలే ఏదో ఒకటి కానీ ఫస్ట్ టైం అయిపోతుంటే వస్తుందని అడుగుతున్నావు ఏంటని అడుగుతున్నారు. నాకు కొంచెం పెట్టమని అడిగారనమాట. సరే చూడు, టేస్ట్ చూడు, నీకు నచ్చిందా నచ్చలేదా చెప్పంటే పర్ఫెక్ట్గా సరిపోయాయి అని చెప్పారు. ఇక్కడైతే బొప్పస్కాయ ముక్కలు మొన్న సండే తెచ్చాం కదా, అవి ఎలా ఉన్నాయో, ఒక్కొక్కసారి పాడవుతున్నట్టు ఉంటాయి కదా, పాపకు కదా పెట్టేదని అడిగితే బాగున్నాయి సుష్మిత పెట్టేసా అని అన్నారు. ఇంకా అందుకని పెట్టేశాను. ఇంకా బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకుంది, అది కావాలని అడిగితే ఇంకా సరేలే అది పెట్టేశాను. ఇంకా బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇవే తగ్గించాలండి, బిస్కెట్స్ ఇవి కొంచెం తగ్గించి ఫ్రూట్స్ ఎక్కువ పెడితే బాగుండేమో అనిపిస్తుంది. ఫ్రూట్స్ తింటుంది కానీ అట్లా ఆ ఫ్రూట్స్ కూడా చాలా రేటు ఉన్నాయి కదా. 1 వీక్కి అట్టి పండ్లు, బొప్పస్కాయ ఇవి కొనుక్కొస్తాను నేనైతే. దానిమ్మకాయలు కానీ ఎప్పుడైనా తక్కువ ఉంటే తీసుకుంటాను. ఇక్కడ చూసారు కదా, ప్రసాదానికి కొంచెం తీసాను కదా, తీసిన తర్వాత ఇంకోటి కొంచెం ఉంటే గిన్నెలోకి తీసి పెట్టాను. అస్సలు అండి, మీరు తప్పకుండా బయట కొనుక్కోకుండా ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంది. నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోయిందండి, అంత టేస్టీగా వచ్చింది. నా లైఫ్లో ఫస్ట్ టైం అండి నేను చేయడం కూడా, అంత టేస్టీగా రావడం కూడా. అసలు కలకండ నేను కూడా చేయగలుగుతానా అనిపించింది. వాళ్ళంత చేసినంత రాకపోయినా, మనకి షేప్ రాకపోయినా, ఏం రాకపోయినా కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉందండి. నోట్లో మీరు ఒక ట్రై చేస్తే ట్రై చేయండి, నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోయింది, అంత టేస్టీగా ఉంది. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా స్నానం చేసేసి అమ్మవారికి అయితే పూజ చేసుకున్నాను, చదవాల్సినవి ఉంటే చదువుకున్నాను. ఇంకా మార్నింగ్ అయితే పులిహోర తిన్నాను కదా, ఇంకా రైస్ లాగే కదండి. ఇంకా ఈవినింగ్ అయితే ఫాస్టింగ్ లాగా చపాతీ చేసి కర్రీ చేస్తానంటే సరే అని చెప్పారు. పొద్దున కూర కూడా ఏం ఉండలేదు కదా పాపం. ఇంకా సర్లే, ఈ పాపకు కూడా చాలా ఇష్టం చపాతీ అంటే.
సరే చపాతీ చేస్తే తింటారు కదా అందరు అనేసి మా వారికి చపాతీ అయితే చేస్తున్నాను. చపాతీ ఆలుగడ్డ టమాటాతో మంచి గ్రేవీ కర్రీ లాగా చేసేసుకోవచ్చు. సింపుల్గా అయిపోతుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చపాతీలో అద్దుకొని తినేటప్పుడు మాత్రం. ఇక్కడైతే పిండి వేస్తున్నాను. ఇంకా చదివేదల్లా వచ్చేసిందండి. తనకి చదువు చెప్పాలి, హోంవర్క్ రాపిచ్చాలి, మళ్ళీ పని చూసుకోవాలి. చాలా హెట్రిక్ అయిపోతుంది ఈవినింగ్ టైంలో నాకైతే. నేను ఏదైనా పని చేస్తున్నాను అనుకోండి, అక్కడ చదవదు, ఇటు వచ్చేస్తుంది. ఇంకా సర్లే అనేసి చదువుకోవచ్చు కదా కొద్దిసేపు అంటే, సరేలే చదువుతాలే, ఇంకా నీ పనికి నువ్వు కానీ అనేసి అని అంటుంది. చూసారు కదా, ఇలా స్మూత్గా అయితే కలిపేసుకున్నాను. మా పాప ఉంటే మాత్రం అసలు ఏది చేయనిదండి. వచ్చిద్ది, చేయనిస్తుంది అట్లని కాదు. అది పిండి కావాలంటది. కాసేపు కొంచెం ఇయ్యమ్మ అని అడిగిద్ది. నేను ఇవ్వననే లోపల వెళ్ళిపోయి పక్కన కూర్చుంటుంది. ప్రతి ఇంట్లో పిల్లలు ఇంతే ఉంటారు కదా, ఏ పని చేస్తే అది కావాలంటదండి. అసలు వామ్మో, ఈ చాక్ పెట్టి కూడా ఉల్లిపాయలు మంచిగా కట్ చేస్తుంది, వెజిటేబుల్స్ కూడా చాలా బాగా కట్ చేస్తుంది. ఇప్పుడే మీకు చూపిస్తాను, కానీ జాగ్రత్తగా ఉండాలి కదా. అన్ని టైంలో ఇవ్వను. ఎప్పుడైనా ఇట్లా పొరపాటున చాకు వదిలేసి వెళ్తే మాత్రం తీసుకొని కట్ చేస్తుంది. తనంతటి తను ఫ్రూట్స్ కానీ జాంకాయలు కానీ కట్ చేసుకొని తినడం అయితే ఇలా చేస్తూనే ఉంటుంది. మీకు వీలైనంత చిన్నగా కట్ చేసుకోండి ఉల్లిపాయలు మాత్రం. ఇక్కడ 2 ఉన్నాయండి ఆలుగడ్డలు. సరేలే ఈ పూటకే కాబట్టి 2 ఆలుగడ్డలు 3 టమాటాలు వేసి, ఒక పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ వేసి కర్రీ అయితే చేస్తున్నాను చపాతీలోకి. చాలా బాగుంటుందండి. మనము ఎంతైనా సింపుల్గా చేసుకున్న రెసిపీసే చాలా మంచిగా నచ్చుతాయి కదా, నాకైతే అలానే అనిపిస్తుందండి. ఇంకా ఇవి కట్ చేసుకున్నాను కదా, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని స్టార్ట్ చేయాలి. ఈ ఆదివారమైనా వెళ్ళి ఆ దోశల పెనమనో ఈ లైటర్ అయితే కొనుక్కొచ్చుకోవాలి తప్పకుండా. చాలా ఇబ్బంది అయిపోతుంది. అగ్గిపెట్టెలు 2 అయిపోయినాయండి. ఊరికే ఆ స్టవ్ బంద్ చేస్తాం కదా మర్చిపోయి హడావిల్లో, ఇంకా అలా అయిపోయిందనమాట. ఈసారైనా లైటర్ తప్పకుండా తీసుకోవాలి. పని చేసేదేనండి. మా హస్బెండ్ ఓపెన్ చేసి దాన్ని ఏదో ఇరుక్కుపోయిందంటే అది రావట్లేదని చెప్పేసి వదిలేశారు. ఇక్కడైతే ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు జీలకర్ర ఇవి వేసుకున్నాను. మనం ఎప్పుడు తాలింపు వేగిన తర్వాత బంగాళదుంపలు వేస్తాం కదా, అలా కాకుండా ఫస్ట్ ఇట్లా వెరైటీగా చేయండి. చాలా అంటే గ్రేవీ లాగా వస్తుంది అనమాట. ఇప్పుడు ఉండే టమాటాలు అంతా స్మాష్ అవ్వట్లేదండి, అక్కడక్కడ ముక్కలుగానే ఉండిపోతున్నాయి. కాబట్టి అలా కాకుండా ఇలా చేస్తే కొంచెం మంచి గ్రేవీ లాగా అనిపిస్తుంది. మనం పేస్ట్ చేయకపోయినా సరే, మీకు కావాలంటే పేస్ట్ చేసైనా వేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం పసుపు వేసుకొని కలిపేసుకున్నాను. ఇందులోని ఇంకా ఫస్ట్ టమాటాలు వేసాను. ఆ 3 టమాటాలని కట్ చేసేసుకొని టమాటా ముక్కల్ని అయితే వేసేసుకున్నాను. దీంట్లో సాల్ట్ వేసామనుకోండి తొందరగా మగ్గిపోతాయి. మనం సిమ్లో పెట్టేసుకొని మన పని మనం చేసేసుకోవచ్చు కదా, అందుకోసమే ఇంకా ఇట్లా కలిపేసి మూత అయితే పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే చపాతీ చేయడానికి వెళ్దామండి. ఇక చూసారు కదా, సిలికాన్ మ్యాట్ని ఎప్పుడైనా మన పని అయిపోయిన తర్వాత దాన్ని శుభ్రంగా కడిగేసి ఆరిన తర్వాతనే జిప్లో కవర్స్లో కానీ ఏదైనా కవర్లో కానీ పెట్టుకోండి, లేకపోతే దుబ్బగా అయిపోయింది. మళ్ళీ కడిగి చేయాలంటే తడిగా ఉంటుంది కదా, అలా కాకుండా ఇలా క్లీన్ చేసుకొని ఎప్పటికప్పుడు మన పని అయిపోయిన తర్వాత ఎమ్మటే చేసేసుకుంటే మాత్రం ఒక 2 మినిట్స్ పనే కదండి. అట్లనే పెడితే గట్టిగా అయిపోయినట్టుగా ఉంటుంది. చూడండి, ఇంకైతే చాలా సాఫ్ట్గా కలుపుకున్నాను పిండి అయితే. ఒక్కొక్కసారి మనం ఎంత మంచి కలిపినా, ఒక్కొక్కసారి ఎంత చేసినా కూడా గట్టిగా ఉంటాయి. అది మనలో ఏం ఉండదులేండి, అది పిండిలోనే ఫాల్ట్ ఉంటుంది. ఇప్పుడు అన్నీ కల్తీలు అయిపోతున్నాయి కాబట్టి పిండిలో కూడా ఫాల్ట్ ఉంటుంది. ఎప్పుడు మంచిగా వచ్చేటి ఒక్కొక్కసారి రానప్పుడు అది పిండిలో ఫాల్టే, మనం కలపడంలో ఏముండదు, ఎప్పుడు కలిపేటట్టే కలుపుతాం కాబట్టి. చూసారు కదా, ఇక్కడైతే ఇలా మంచిగా అన్ని చపాతీలు అయితే చేసేసుకున్నాను. ఇక్కడ చూసారు కదా, టమాటాలు కూడా మంచిగా మగ్గిపోయాయి. ఇప్పుడు కట్ చేసుకున్న బంగాళదుంపలు 2 ఉన్నాయి కదా, అవి అయితే వేసేసుకున్నాను. కొంచెం మగ్గనివ్వాలి. బంగాళదుంపలు తొందరగా మగ్గిపోతాయి కాబట్టి మగ్గిపోతాయండి. 50% కుక్ అయిపోయినా మనం కొంచెం వాటర్ యాడ్ చేస్తాం కాబట్టి మొత్తానికి కుక్ అయిపోతాయి మెత్తగా.
ఇప్పుడు చూసారు కదా, ఒక 2 నిమిషాలు ఆగి చూస్తే మంచిగా మగ్గిపోయాయి. అంటే 2 నిమిషాలు కాదు, ఒక 5 మినిట్స్ సిమ్లోనే పెడతాను కాబట్టి మళ్ళీ మళ్ళీ కలపను నేను ఊకే. చూసారు కదా టమాటా ముక్కలు ఎంత మెత్తగా అయిపోయాయో. ఇప్పుడైతే ఇలా కలిపేసుకున్నాం కదా, ఇందులో ఇప్పుడు ఉప్పు, కారము, ధనియాల పొడి అవన్నీ వేసేసుకుందాము. మీ స్పైస్ తగ్గట్టుగా వేసుకోండి. కానీ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంది. చపాతీతో కానీ, రైస్లో కానీ, దేంట్లోకైనా చాలా మంచిగా ఉంటుంది. ఇక చూసారు కదా, ఇలా కలిపేసుకున్న తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి. మనకు గ్రేవీ తగ్గట్టుగా వాటర్ వేసుకోవచ్చు. అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టి అలా వేసుకుంటే, అంటే ఇప్పుడు బంగాళదుంప ఉడికిపోయిందనుకోండి, కొన్ని వాటర్ అయితే సరిపోతుంది. అదే బంగాళదుంప కొంచెం ఉడకాలి కదా, 50% ఉడకాలి ఇంకా. అప్పుడు ఈ వాటర్ వేయడం వల్ల కొంచెం మంచిగా నీళ్ళు పోయడం వల్ల ఆ 50% కూడా ఉడికిపోయింది. సిమ్లో పెట్టుకోవాలి. రుచి చూసుకోండి, ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదా చూసుకొని అటువైపు స్టవ్ పైన సిమ్లో పెట్టేశాను. ఇటైతే ఇంకా చపాతీ కూడా చేసేసుకున్నాను కదా, పెనం అయితే పెట్టి కాల్ చేసుకుంటున్నాను. ఈ పెనాన్ని అయితే దోశలకి వేయకుండా ఇంకా చపాతీకే పర్మనెంట్ చేసేసానండి. అందులో పెద్దగా ఉంది కదా, నేను పెద్ద సైజ్ చపాతీని చేస్తాను కాబట్టి మంచిగా ఉంది. ఈరోజు ఈవినింగ్ అయితే ఇలా చపాతీ ఆలు కుర్మా చేసుకొని అయితే తినేస్తున్నాము. వ్లాగ్స్ నచ్చుతున్నాయండి. వ్లాగ్స్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. కామెంట్ చేయండి మీకు ఎలా అనిపిస్తున్నాయి, ఇంకెలా చేస్తే మీకు నచ్చుతాయి అని కూడా కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ముందు ముందు మంచి మంచి రెసిపీస్తో కానీ అలా వద్దామని అనుకుంటున్నాను. మీ ముందుకైతే చూపిస్తాను మంచి మంచి రెసిపీస్తో అయితే. ఇక్కడైతే చపాతీని ఇలా ఇలా తిప్పడం వల్ల అది అంటే సైడ్లు మొత్తం చుట్టూ కూడా మంచిగా కాలిద్దండి. ఇక్కడ చూడండి, నేను చపాతీ చేసి కాలుస్తుంటే మా పాప చూసారా చపాతీ అది పెట్టుకొని చేస్తూనే ఉంది. ఇదే ఆగమనమాట. ఇంకా కర్రీ కూడా అయిపోయింది. నేను స్టవ్ అయితే కట్టేశానండి, మీకు చూపించలేదు కదా. చూడండి ఎంత మంచి గ్రేవీగా వచ్చిందో, చాలా బాగుంటుంది. మనం తినేటప్పుడు కూడా ఆలు అసలు చాలా బాగుంటుంది కదా, చపాతీలోకి కానీ రైస్లోకి కానీ దేంట్లోకైనా ఆలు బెస్ట్ కాంబినేషన్. చాలా చాలా బాగుంటుంది. ఇంకా చపాతీలు కాల్చడం అయితే అయిపోలేదు, ఇంకా ఇప్పుడైతే కాల్చేస్తున్నాను. టైం పడుతుంది కదా అందుకోసమే అని చెప్పేసి. ఇక్కడైతే మా పాప తినేస్తుందండి. ఈరోజు బ్లాగ్ అయితే ఇంతే. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.